రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ శిఖండి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే బీఆర్ఎస్ నేతలను ఉసిగొలుపుతున్నారని విమర్శించారు. ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. దాడులు దురుసు ప్రవర్తన తెలంగాణ సంస్కృతి కాదన్నారు. ప్రజా ప్రతినిధులపై ప్రత్యక్ష దాడులు చేస్తున్న కౌశిక్ రెడ్డిని కేసీఆర్ అదుపు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కౌశిక్ రెడ్డి తీరును తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని చెప్పారు. ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. దాడులు దురుసు ప్రవర్తన తెలంగాణ సంస్కృతి కాదన్నారు. కౌశిక్ రెడ్డిని కేసీఆర్ కేటీఆర్ అదుపు చేయాలన్నారు మహేష్. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ నాయకుడికైనా క్రమశిక్షణ అవసరం. ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఆయన కేసీఆర్ కేటీఆర్ మెప్పు కోసం ఈ రకంగా వ్యవహరించడం అనేది తెలంగాణ ప్రజలు సహించుకుంటలేదు. కేసీఆర్ కేటీఆర్ కూడా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలంటే వారి శాసనసభ్యుల్ని అదులు పెట్టుకోవాలి. ఈ రకంగా చేయడం వల్ల నేను రాజకీయంగా పెరుగుతానని ఎవరైనా అనుకుంటే అది అవివేకం అవుతుంది. భవిష్యత్తులో కౌశిక్ రెడ్డి కాదు ఎవరు కూడా ఈ రకంగా వ్యవహరించినా ఉపేక్షించేది ఉండదు. ప్రభుత్వ అధికార కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి దాడి చేయడం దారుణమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అసెంబ్లీలో కూడా దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆది శ్రీనివాస్. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అడ్డు పెట్టుకుని కేసీఆర్ కేటీఆర్ శిఖండి రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఒక శాసన సభ్యుడి యొక్క హక్కుల్ని ఈరోజు ఉల్లంఘించే విధంగా ప్రవర్తించినటువంటి అతని శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పని ఈరోజు సంజయ్ కుమార్ గారు అతనిపై చర్య తీసుకోవాలని చెప్పని ఏదో కోరిండ్రు. ఈరోజు తప్పనిసరిగా స్పీకర్ గారు కూడా తనకు ఉన్నటువంటి అధికారాన్ని పూర్తిగా ఉపయోగించి ఆ సభ్యుడిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. సభ్య సమాజం తలదించుకునే విధంగా నిన్నటి నుంచి దీనికి బీఆర్ఎస్ పార్టీ ఏం సమాధానం చెప్తారని అడుగుతుంది. ఇవాళ కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఇట్లాంటి సైకోలను పిచ్చి కుక్కల్ని ఎగదోసి శిఖండి రాజకీయాలు చేస్తుండ్రు. ఇలా బిడ్డ కౌశిక్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ నాయకులను రోడ్ల మీద తిరగని అని చెప్పినవా? నీకు దమ్ముంటే నువ్వు మొగనువైతే రా, ఇప్పుడే రా కరీంనగర్ తెలంగాణ చౌరస్తాకు. నువ్వు తిరిగమో మేము తిరిగమో, నువ్వు రోడ్ల మీద తిరగని అనుకుంటాం కదా. మేము ఒక్క క్షణం నీ గురించి ఆలోచిస్తే నువ్వు ఇంట్లో నుంచి ఒక గడప కూడా దాటి బయటకు రావు బిడ్డ, జాగ్రత్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కేటీఆర్ హరీష్ రావు తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు పీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్. సాటి ఎమ్మెల్యే పట్ల కౌశిక్ రెడ్డి వ్యవహారం సరికాదన్న దయాకర్ ప్రత్యక్ష దాడులు చేయడం ప్రజాప్రతినిధుల పని కాదని అది రౌడీల విధానమన్నారు. ఓవైపు దాడులు చేసుకుంటూ మరోవైపు అరెస్టులు వద్దనడం ఏంటని ప్రశ్నించారు అద్దంకి దయాకర్. పాడి కౌశిక్ అంశంలో మిత్రుడు చాలా తొందరపడుతున్న మాట వాస్తవం అనేది అందరూ చూస్తున్నారు. కానీ సొంత పార్టీ వాళ్లే ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి. తోటి ఎమ్మెల్యే పట్ల వ్యవహరించాల్సిన తీరు అది కాదు. ఎక్కడైతే చర్చ జరుగుతుందో అక్కడ ప్రత్యక్ష దాడికి దిగడం అనేది ప్రజాప్రతినిధి చేసే పని కాదు, అది రౌడీలు చేసే పని అనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదనేది ఒకటి. ఆ విషయాన్ని బేస్ చేసుకుని కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్న తీరు చూస్తే హాస్యాస్పదం అనిపిస్తున్నది. ఒకవైపు దాడులు చేస్తూ ఇంకొక వైపు అరెస్టులు వద్దంటున్నారు. మీదేం రాజనీతితో నాకైతే అర్థం కావాలి. సంక్రాంతి వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సంగారెడ్డిలోని రామ్ మందిర్ భజన మండలి కార్యకర్తలతో కలిసి కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ను సందర్శించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, స్థానిక కాంగ్రెస్ నేతలు. ఫెస్టివల్ లో కైట్స్ ఎగరేశారు నేతలు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ లో ప్రజాప్రతినిధులు ప్రముఖులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే కువర్ సింగ్ పతంగి ఎగిరేసి అందరినీ ఉత్సాహపరిచారు. ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, స్థానిక కాంగ్రెస్ నేతలు కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు.